నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ బాంబు పేలుళ్లలో బాధ్యులను ఏ కలుగులో దాక్కున్నా వదలబోం. భూటాన్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర హెచ్చరిక. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే తన లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభం, శంకుస్థాపనలు. ఒంగోలు రిమ్స్ లో 2 కోట్ల వ్యయంతో యూరో డైనమిక్ యంత్రం ప్రారంభం. జీజీహెచ్ లో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నామన్న సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని, దాడికి గల కారణాలను దర్యాప్తు సంస్థల అధికారులు త్వరలో వెల్లడించనున్నారని తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. ఆ దేశ రాజధాని థింపులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బాంబు పేలుడు వెనుక ఉన్న కుట్రదారులను వదలబోమని, బాధ్యులందరినీ చట్టం ముందుకు నిలబెడతామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है। पीड़ित परिवारों का दुख समझता हूं। आज पूरा देश उनके साथ खड़ा है। मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था। विचार विमर्श चलता था, जानकारियों के तार जोड़े जा रहे थे। हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी। इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा। All those responsible will be brought to justice. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఈ ఏడాది 1,00,000 మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతామన్నారు. వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలను విద్యార్థులు తయారు చేయాలని సూచించారు. కనిగిరిలోని పెద్ద ఇర్లపాడులో సీఎం పర్యటించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు. 587 ఎకరాల్లో మిగిలిన 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయనపల్లిలో చేనేత పార్కుకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగం చేస్తున్నాం. రాజధాని కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. వారు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి వారికి అప్పగిస్తున్నాం. రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తాం. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ను మళ్లీ తీసుకొస్తున్నాం. పెట్టుబడులు తీసుకువచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలంటే చాలామంది అవహేళన చేశారు. ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ వారమంతా పెట్టుబడులు వెల్లువ కొనసాగుతోంది. పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కష్టపడి పనిచేసే అద్భుత యువత ఏపీలో ఉంది. గత వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలను బెదిరించడంతో వారు పారిపోయారు అని చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఏపీఐఐసి చైర్మన్ రామరాజు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముతుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ, ఎస్సీ హర్షవర్ధన్ రాజు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చూశారు, రిలయన్స్ మొదలుకొని
అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సెప్టెంబర్లో ప్రారంభించిన ప్రక్రియని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ఒకటి రెండు కాదు, గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నానికి వస్తూ ఉంది. దగ్గర 15 బిలియన్ US పెట్టుబడి. మన దేశంలో మొట్టమొదటిసారిగా 15 బిలియన్ అంటే 1,40,000 కోట్ల రూపాయలు విదేశ పెట్టుబడి వచ్చిన ఏకైక పరిశ్రమ, ఏకైక ఇండస్ట్రీ గూగుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ అయ్యాయంటే అనుభవం, సంకల్పం, చిత్తశుద్ధి, కష్టపడి పనిచేయడం, టీం వర్క్. ఇప్పుడు నేను ఒక్కడే చేయలేను. ఇక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఇక్కడ పెట్టాలని అడిగాం. ఉగ్ర నరసింహారెడ్డి మీకు వచ్చి మెసేజ్ ఇచ్చి రిలయన్స్ వస్తుందంటే ఇక్కడ ముందుండి వాళ్లకు భూమి ఇప్పించి ఇబ్బందులు లేకుండా చేస్తే ప్రభుత్వ యంత్రాంగం దాన్ని ఎక్కడికక్కడ ఆర్డర్స్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ కూడా అంతే. ఒక MSME పార్కు పెట్టాలంటే ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పి కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేసి దీనికి ఈరోజు శంకుస్థాపన చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నాకు ఒక ఆనందం, ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ముగ్గురం కలిసి ఆ రోజు కూటమి పెట్టాం. నరేంద్ర మోడీ గారు కొన్ని పాలసీలన్నీ తీసుకొస్తున్నారు. ఆయన ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని హైజాక్ చేసి మొదట ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పాలసీ కేంద్రాన్ని, కేంద్రం ఎక్కడ చేయాలంటే ఎక్కడెక్కడ అమలు చేయాలి. వాళ్ళకి రాష్ట్రాలు ఉండవు, కేంద్రానికి రాష్ట్రాలు అమలు చేయాలి. కాబట్టి దానికి ముందు వరుసలో నేనుండి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు. ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు. ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు. చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5-6 సార్లు వెళ్ళి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడిగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా మనం తాగునీటి సమస్య, మన ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంది. ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ సమస్యలు, కాళ్ళు వంగిపోవటం, తర్వాత చిన్నతనంలోనే స్ట్రోకులు రావడం, ఈ విధంగా ఎన్నో జబ్బులు పడుతున్నాం. మన ప్రాంతాన్ని చేయమని చెప్పి అడిగితే ఆల్రెడీ కనిగిరికి 173 కోట్ల రూపాయలు 10,000 ఇంటి కొలాయి కనెక్షన్లు ఇవ్వడానికి టెండర్లు కూడా పిలిచి ఈరోజు అయిపోవడం జరిగింది. తుఫాన్కి తమరు పిలిపిస్తే సార్ మన తెలుగు సైన్యం మొత్తం ప్రతి గ్రామంకి వెళ్ళి, అదేవిధంగా అధికారులు మరి మన తెలుగు సైన్యం అయితే ప్రతి గ్రామంలో నిద్రపోకుండా పనిచేశారు సార్. ఇక్కడ ఒక్క దూడ సరిపోయింది గోడపడి తప్ప అన్ని చెరువులు జలకలతో నిండినాయి సార్. కొంత మిగతా చోట్ల డ్యామేజ్ జరిగినా మా దగ్గర ఉన్న 17 చెరువులలో ఫుల్ చెరువులు నిండి చక్కగా మా రైతులంతా ఆనందంగా ఉన్నారు సార్. నేనైతే గతంలో కూడా చెప్పున్నా, నా ఆయుష్ 5 ఏళ్ళు తగ్గించి మా నాయకుడికి పెంచి ఈ రాష్ట్రం బాగుపడేటట్టు ఉండాలనేది మా ఆలోచన. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి మీరు. కులము మతము ఏదో ప్రాంతం అని కాకుండా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ ప్రాంతం బాగుపడాలి. 74-75 సంవత్సరాల్లో మీరు చూశారు, ఉదయం ఏమో ఢిల్లీలో ఉంటారు, మధ్యాహ్నం ఏమో హైదరాబాద్లో ఉంటారు, సాయంకాలం విజయవాడ, మళ్ళీ సంగో రోజు కనిగిరిలో. తీర్చిదిద్దగల నాయకుడు కాబట్టి ఆయనకి ఎప్పుడు నా పాదాభివందనాలు. మేము ఎప్పుడు సేవకుడిగా ఈ ప్రాంతంలో ఉంటాం తప్ప వేరే విధంగా ఉన్నాను తెలియజేస్తూ, సార్ మాకు మిమ్మల్ని అడిగేదానికన్నా కూడా మేము అడగకుండానే ఏది అడిగినా ముందే మీరు చేస్తూ ఉన్నారు. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్.
ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సిబ్బంది తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల మెంతా తుఫాను ప్రభావంతో జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. పీడీసీసీ బ్యాంక్లో పనిచేస్తున్న సిబ్బంది తమ ఒకరోజు వేతనాన్ని తుఫాను బాధితులకు అందించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, సిబ్బంది కలిసి ఒక్కరోజు వేతనం 5,30,000 రూపాయల చెక్కును ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, బ్యాంక్ సీఈఓ వెంకటేశ్వర శర్మ కనిగిరి పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య సిబ్బందిని అభినందించారు. ప్రముఖ కవి, రచయిత అంత్యశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గట్కేసర్లో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి అంత్యశ్రీ పాడెమోశారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యశ్రీ మరణం తెలుగు సాహితీ లోకానికి కాక తెలంగాణ సమాజానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంత్యశ్రీతో తనకు ఉన్న అనుబంధం మాటల్లో వర్ణించలేదని అన్నారు. తెలంగాణ సమాజం ఉన్నంతకాలం అంత్యశ్రీ చిరస్మరణీయుడిగా నిలుస్తారని కొనియాడారు. సీఎంతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు, అధికారులు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు, కళాకారులు పాల్గొని ప్రజా వాగ్గేయకారుడు అంత్యశ్రీకి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ డాక్టర్ అందశ్రీ అన్నకు జోహార్ జోహార్. పోరాటమే ఆయన జీవితంలో ఒక్కొక్క కమ్మ చదివి, ఒక్కొక్క గ్రంథం చదివి, అందరోలే కాదు అందరూ రాసిన వాక్యాలు కావవి, అవి ఆణిముత్యాలు, అవి గుబాళించే యొక్క గుళిక రసముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. जय जय है तेलंगाना. पेश करेगा पेश खान, आरंभ करेगा आराम खान, फिर से भरेगा फिर बस. पेश करेगा पेश खान, आरंभ. తెలంగాణ కన్నీటి వందనం, కలం వీరుడా వందనం, తెలంగాణ కన్నీటి వందనం, కలం వీరుడా వందనం, తెలంగాణ కన్నీటి వందనం, కలం వీరుడా వందనం. 10 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని గేట్ 1 వద్ద పార్కింగ్ చేసిన ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 5 కార్లు పూర్తిగా ధ్వంసం కాగా 12 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు తీవ్రతకు మానవ దేహాలు మాంసపు ముద్దలుగా చెల్లా చెదురు కావడంతో పరిస్థితి భయానకంగా మారింది. బాంబు పేలుడు దాటికి సమీపంలోని జనం భయభ్రాంతులతో పరుగులు తీశారు. అత్యంత భద్రత కలిగిన దేశ రాజధానిలో ఈ భారీ బాంబు పేలుడు సంభవించడంతో దేశం మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ సాయుధులైన ప్రత్యేక బలగాలు మోహరించి అణువణువు గాలిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు, క్లూస్ టీం, బాంబ్ స్క్వాడ్ బృందాలు బాంబు శకలాలను, బుల్లెట్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో మరియు పలువురు మంత్రులతో, ఉన్నతాధికారులతో సమీక్షించారు. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్షతగాత్రుల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. దాడికి గల కారణాలు, బాంబు దాడికి బాధ్యులైన ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, ధీటుగా ప్రతిచర్య ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చేనేతల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. వేటపాలెం మండలం నాయినేపల్లిలో 8.5 కోట్ల వ్యయంతో 23 ఎకరాల్లో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ చేనేత హ్యాండ్లూమ్స్ పార్క్ పనులను కనిగిరి పీసీపల్లి నుండి సీఎం చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. ఎమ్మెల్యే కొండయ్య చేనేతలతో భూమి పూజ చేయించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో చేనేతలు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో నేతన్నలు అడిగిన చేనేత పార్కును నిర్మాణం పనులను ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చేనేతల చిరకాల కళ చేనేత పార్కు నిర్మాణం జరుగుతూ ఉండడంతో నేతన్నలు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కొండయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. దాని మీద కర్పూరం ఇంకో 4 వేసి వాటితో తెప్పించేయండి. ఓ తాంబూలం
ఎక్కడా లేదు డ్రోన్ సిటీ మోడూరికి పెట్టి కరెంటు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడానికి ఎంఎస్ఎంఈ పార్కుని ఓపెన్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు రమారమి ఒక 80 పైన పార్కుల్ని ఓపెన్ చేసే సందర్భంలో చీరాల్లో ఉన్నటువంటి చేనేత హ్యాండ్లూమ్ పార్క్ని ఈరోజు మా ద్వారా వారిచ్చిన గైడ్లైన్స్ మేరకు ఇక్కడ ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం అయింది. వారు శంకుస్థాపన చేసిన మరుక్షణం ఇక్కడ కూడా మేము కూడా చేసాం. సో మీ అందరికీ తెలుసు, దాదాపుగా 20 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి ల్యాబ్స్, ఇది ఎవరు అప్పటి నుంచి పట్టించుకోలేదని చెబుతున్నారు, నాకు తెలియదు. ఈ రోజున మరి నేను రాకముందు నుంచి కూడా అంతకుముందు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్న రోజున ఇంటింటికి తిరిగే రోజున కూడా ఈ మాట ఇచ్చాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అప్పుడున్న కలెక్టర్ గారు మురళీ గారు దీన్ని ఎంఎస్ఎంఈ పార్క్ కింద తీసుకురావడం, ఈరోజు ఈ యొక్క పార్కు శంకుస్థాపన జరిగింది ఇక్కడ. అలాగే నేను వచ్చిన తర్వాత 3 ప్రధానమైన ఘట్టాలని ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంగా పరికరాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. జీజీహెచ్లో యూరో డైనమిక్ యంత్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. 2 కోట్ల వ్యయంతో యూరో డైనమిక్ పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ పరికరం ద్వారా మూత్రాశయ, మూత్రం నిల్వ విడుదల సామర్థ్యం, నాడీ వ్యవస్థ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవచ్చన్నారు. జీజీహెచ్కి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలో భాగంగా అధునాతనమైన పరికరాలు అందుబాటులోకి రావడం జరిగిందని, ప్రైవేటు ఆసుపత్రుల్లో లేని పరికరాలు జీజీహెచ్లో ఉన్నాయని తెలిపారు. ఈ పరికరం రాష్ట్రంలో 1 విశాఖపట్నం, 2వది ఒంగోలులో అందించడం జరిగిందని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, యూరాలజీ వైద్యులు డాక్టర్ కిరణ్, వైద్యాధికారులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా మన రిమ్స్ హాస్పిటల్కి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఆ మిషన్ ఎంఎంఎస్ మెడికల్ సిస్టమ్, యూడిఎస్ మిషన్ అంటారు. ఇది 40 లక్షల రూపాయల ఖరీదు అవుతుంది. ఈ మిషన్ మనకి ఇప్పుడు అందించి ఉన్నారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, నరాలు, మూత్రసంచికి వచ్చే నరాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎక్కువ లీక్ అవుతున్నప్పుడు యూరిన్ ఎందువల్ల లీక్ అవుతుంది, లేదంటే యూరిన్ రాకపోతే ఎందువల్ల రావట్లేదు. సో యూరిన్ లీకేజ్, ఇన్కాంటినెన్స్ అంటారు. ఆ ఇన్కాంటినెన్స్ ఎందువల్ల వస్తుంది, కొంతమందికి నరాల ఇబ్బంది ఉంటుంది, వెన్నెముక ఇబ్బందులు ఉంటాయి, న్యూరోజెనిక్ బ్లాడర్, అలాంటి అవన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. ఈ యొక్క ఎక్విప్మెంట్ రిమ్స్ హాస్పిటల్కు మన ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని ఏరోడైనమిక్ స్టడీ సిస్టమ్ అంటారు. దీంతో మూత్రాశయం పనితీరు, తర్వాత విసర్జన బాగుందా లేదా, సామర్థ్యము, నాడీ వ్యవస్థ కంట్రోల్లో ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకుంటారు. కొన్ని ఫిస్టులాస్ కానీ, ఇన్కాంటినెన్స్ కానీ, ఇవన్నీ వాటిల్లో మేము రెగ్యులర్గా రాస్తుంటాం, గైనకాలజిస్టులు కూడా. కానీ ఇటువంటి ఎక్విప్మెంట్ రావడం మనం చాలా హర్షించదగ్గ విషయము. అండ్ ఇది రాష్ట్రంలో 2 కాలేజెస్కే వచ్చాయి. ఒకటి ఒంగోలు, ఇంకోటి విశాఖపట్నం, వైజాగ్. దానికి మనం చాలా గర్వించదగ్గ విషయము. అండ్ దాదాపు ఈ యొక్క యూరోడైనమిక్ స్టడీ మెషిన్ ప్లస్ క్వాంటా ఫైబర్ డస్ట్ లేజరు అండ్ క్వాంటా లితో 35 వాట్స్ లేజరు అన్నీ 3 శాంక్షన్ అనేవి. 3 మెషిన్స్ కలిపి దాదాపు 2 కోట్ల పైన కాస్ట్ అవుతాయి. అయినా కూడా ఈ యొక్క మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కానీ, డిఎంఈ వారు కానీ కట్టుబడి ఉన్నారు పేదలకు మంచి మెరుగైన వైద్య సేవలు అందించడానికి. దాంట్లో భాగంగా ఇవన్నీ మాకు ప్రభుత్వము సప్లై చేయడం జరిగింది. అందరికీ, ఆఫీసర్లకు, మా యొక్క నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. యూరోడైనమిక్ సిస్టమ్స్, ఇవన్నీ ఈ లేజర్ సిస్టమ్స్ అన్నీ యూరాలజీ డిపార్ట్మెంట్కి
సమకూర్చడం జరిగింది. దీంతో మన సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఉపయోగాలన్నీ మన ప్రకాశం డిస్ట్రిక్ట్ అందరు ప్రజలందరూ ఉపయోగిస్తారని కోరుతున్నాను. ప్రకాశం జిల్లాలో మెంతా తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం అధికారులు బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. 5 కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కలెక్టర్ రాజాబాబు నుండి పలు శాఖలకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో తుఫాను, భారీ వర్షాలతో రైతాంగంతో పాటు ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని కేంద్ర బృందం కొత్తపట్నం మండలం పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఓడా చైర్మన్ షేక్ రియాజ్ వివరించి ఇతర రంగాలపై కూడా తుఫాను నష్టాన్ని నివేదించారు. పెద్ద మనసుతో నష్టపోయిన రైతాంగాన్ని ఉదారంగా ఆదుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తుఫాను తాకిడితో జరిగిన నష్టం పట్ల కేంద్ర బృందం కూడా ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఆవేదనను ప్రభుత్వానికి సమగ్రంగా నివేదించి సహాయం అందేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తదుపరి నాగులుప్పలపాడులో కేంద్ర బృందం పర్యటించి పూర్తిగా దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. ఫంగస్ వ్యాపించడంతో ఈ సీజన్లో మరో పంట వేసే అవకాశం లేదని రైతులు చెప్పారు. తుఫాను ప్రభావంతో జిల్లా పశ్చిమ ప్రాంతంలో నష్టం అధికంగా ఉందని 8,300 హెక్టార్లలో పత్తి, 1,557 హెక్టార్లలో వరి, 1,388 హెక్టార్లలో సజ్జ, 1,260 హెక్టార్లలో మొక్కజొన్న, 26 హెక్టార్లలో మినప, 17 హెక్టార్లలో వేరుశెనగ, 89 హెక్టార్లలో కంది పంటలు నష్టపోయినట్లు కలెక్టర్ రాజాబాబు కేంద్ర బృందానికి విన్నవించారు. చెప్పండి స్వామి. So whatever that green field I'm seeing is also kind of rotted. Rotted, yes. Not yes. చూపించే మా పెద్దలు కూడా చెప్పారు అన్ని వాటర్ ఎప్పుడు రాలేదు. అయితే అది 5 కిలోమీటర్స్ వర్షం వల్ల లోపలికి వెళ్ళిపోయి మొత్తం కూడా లింట్ అంతా కూడా నీకు Pickings होता है. 3 to 4 పికింగ్స్ వస్తాయి మేడం. సో ఫస్ట్ పికింగ్ వస్తుంది. తీద్దామని మొదలు పెట్టేసరికి వర్షం మొదలైంది. అప్పుడు ఇప్పుడు సార్ ఇదేంటంటే చూస్తానికి పచ్చబడినట్టు సార్ ఇప్పుడు ఇదేం దిగుబడి 10 acres here because this is a separate black soil this thing like a green. Okay, so it appears to be green but there is no use. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం అందరికీ ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు పేర్కొన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు సెయింట్ తెరీసా స్కూల్ వద్ద నిర్వహించిన అబుల్ కలాం 137వ జయంతి కార్యక్రమంలో కలాం విగ్రహానికి డిఆర్ఓ చిన ఓబులేసు, రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యులు కపిల్ బాషా, మైనార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. హిందూ ముస్లిం ఐక్యతకు అబుల్ కలాం ఎంతో కృషి చేశారని, ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తించి 1992లో భారతరత్న పురస్కారం అందించారని డిఆర్ఓ చిన ఓబులేసు తెలిపారు. టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్ హనీఫ్ ఖాన్, కార్యదర్శి అజీమున్నీసా బేగం, జిల్లా అధ్యక్షుడు షేక్ రసూల్, నగర అధ్యక్షుడు అన్వర్, ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు మహబూజాన్, పఠాన్ కరీముల్లా ఖాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సైదా తదితరులు అబుల్ కలాంకు నివాళులర్పించారు. జయంతి సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన మదర్సా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ద్వారా ఆయన ఎక్కువ దాని తర్వాత ఆయన 12 సంవత్సరాల వయసులో నై రంగ్ అని ఒక పత్రికను స్థాపించి ఆయన సారే జహాజ్ से अच्छा పాపా $1888
నవంబర్ నెల 11వ తారీఖున మక్కా నగరంలో జన్మించారు. పవిత్రమైనటువంటి నగరం. మరి అక్కడి నుంచి భారతదేశానికి వచ్చి స్థిరపడి భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి స్వాతంత్ర్యానంతరం ఏర్పడినటువంటి భారత ప్రభుత్వంలో మొట్టమొదటగా విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గొప్ప మహనీయుడు. ఆయన అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్. అబుల్ కలాం అనేది బిరుదు, ఆజాద్ కలాం పేరు. అంటే ఆయన 11 సంవత్సరాల పాటు మన భారతదేశానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన బహుభాషా కోవిదుడు కూడా. ఆయన చూడండి, మొదట అరబిక్, పర్షియన్ భాషలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం ఇవన్నీ అభ్యసించారు. తర్వాత ప్రపంచ చరిత్ర నేర్చుకున్నారు, రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఇన్ని తత్వశాస్త్రాలు చదివినటువంటి గొప్ప మహనీయుడు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మక్కా నగరంలో జన్మించి ఇండియాకు వచ్చి ఒక భారతదేశానికి వచ్చి ఒక స్వాతంత్ర సమరయుడుగా భారతదేశపు తొలి విద్యామంత్రిగా చేసిన సేవలు మరవలేదు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు 1947లో దేశ విభజనను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. విద్య అనేది నేటి విద్యార్థులకు అత్యవసరం, ముఖ్యంగా ముస్లిమ్స్ జాతిలో విద్య అనేది చాలా అత్యవసరం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక మన ముస్లిం సమాజంలో చదువు అనేది చాలా తక్కువ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటుంటారు. కానీ ఎక్కడో పుట్టి మనకు మక్కాలో పుట్టి ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి మన ఇక్కడికి ఆంధ్రాకి వచ్చి మన భారతదేశాన్ని స్వతంత్రంలో పోరాడి స్వతంత్రంగా మన వంతు కృషి కూడా చేసిన గొప్ప వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు. కొండపి మండలం నెన్నూరుపాడులో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కును వర్చువల్గా సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 44 ఎకరాల్లో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహానికి స్థలాలు కేటాయించనున్నట్లు తెలిపారు. శిలాఫలకాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా సీఎం ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య, మండల టీడీపీ అధ్యక్షుడు కొర్రపాటి వసంతరావు, సర్పంచి కృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీటికి సంబంధించినటువంటి అనేక అంశాలను మనం ఈ రోజు కళ్ళతో చూస్తాము. ఈ 50 ప్రాజెక్టులు అన్ని కూడా ఓపెనింగ్ అయిన తర్వాత మనము మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒంగోలులో వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. జిల్లా కోర్టు బయట జరిగిన కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి న్యాయవాదుల నుంచి సంతకాలు సేకరణ చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల వైద్యం కోసం మెడికల్ కళాశాలలను తీసుకువస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు. 80% పూర్తయిన కళాశాలలను కూడా నేడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని బూచేపల్లి అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కాపురం సమన్వయకర్త అన్నా రాంబాబు, ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, కనకారావు మాదిగ, పార్టీ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన జీవిత కాలంలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాని స్థాయిలో ఉండి
ఈరోజు మళ్ళీ జగన్మోహన్ గారికి పేరు వస్తుందని చెప్పేసి కావాలని చెప్పేసి దాన్ని పీపీపీ మోడ్లో పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ మోడ్లో ఈ మెడికల్ కాలేజ్ చేయడం నిజంగా చాలా దారుణం ఉంది. దానికి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు ఒంగోలులో ఈ కార్యక్రమం చేపట్టాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం ప్రతి జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కావాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ మద్దతుగా ఉంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కానీ విలేజ్లో కానీ ప్రతి ఒక్కరు కలిసి కోటి సంతకాల సేకరణ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ సంతకాలు కూడా కంప్లీట్ చేసాము. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి మెడికల్ కాలేజీల రూపంలో తన అవినీతికి, స్వార్థానికి పాల్పడుతున్నాడు. దాన్ని వ్యతిరేకిస్తూ లాయర్లందరూ కూడా మద్దతు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్లు, మేధావులు, ప్రజలు, చదువుకున్న విద్యావంతులు అందరూ గళమెత్తి దీన్ని వ్యతిరేకించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. కోటి సంతకాల కార్యక్రమం కూడా భారీ స్థాయిలో ప్రజలందరి నుంచి మంచి మద్దతు వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు పరపతి పూర్తిగా పోయిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. సీఎం చంద్రబాబు వర్చువల్గా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెంలో ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించారు. పీసీపల్లె మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపనతో పాటు వైపాలెం నియోజకవర్గంలోని గంగపాలెం రెవెన్యూ పరిధిలో 40 ఎకరాల ప్రభుత్వ భూమిలో 8 కోట్ల రూపాయల విలువతో కూడిన ఇండస్ట్రియల్ పార్కును వర్చువల్గా ప్రారంభించారు. టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, జిల్లా అధికారులు ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని జిల్లా అధికారులు, కూటమి నాయకులతో కలిసి వీక్షించారు. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు వల్ల ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు రావడం, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పార్కుకు శంకుస్థాపన చేసుకోవడం ఎంతో శుభ పరిణామమని ఎరిక్షన్ బాబు అన్నారు. ఈ ఎంఎస్ఎంఈ పార్కులన్నింటినీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ గంగపాలెం, సర్వేపాలెం ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది ఒక మన నియోజకవర్గంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. ఇప్పటి వరకు ఇక్కడ పరిపాలించినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతం గురించి ఆలోచించినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి వెసులుబాట్లు కల్పిస్తూ వారిని ఆకర్షిస్తూ మారుమూల ప్రాంతమైనటువంటి గంగపాలెంలో కూడా ఈరోజు మనం పార్కును శంకుస్థాపన చేసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నమస్తే, డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ బాంబు పేలుళ్లలో బాధ్యులను ఏ కలుగులో దాక్కున్నా వదలబోం. భూటాన్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర హెచ్చరిక. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే తన లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభం, శంకుస్థాపనలు. ఒంగోలు రిమ్స్లో 2 కోట్ల వ్యయంతో యూరో డైనమిక్ యంత్రం ప్రారంభం. జీజీహెచ్లో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నామన్న సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు. డి న్యూస్లో నేటి మాట. విలువలను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే. విలువలను నిలబెట్టుకోవడానికి ఓడిపోయినా గౌరవమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.